So hi guys, welcome to our channel Real Talk Video. So in the last video we have discussed about this is how you can crack JMS if you're a dropper. So if there is anybody related to this topic, share that video to them. I will keep the link in the comment section below. Today's video topic is the mistakes that you should not do while preparing with JMS. అంటే మీరు బాగానే ప్రిపేర్ అవుతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఐ డూ థింక్ అబౌట్ ఆఫ్ దాట్. కానీ మీకు తెలియకుండానే మీరు మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఇవాళ నేను ఆ మిస్టేక్స్ ఏంటో చెప్పబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో గైస్ ద ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ ఫండమెంటల్స్. సో అందరూ అనుకుంటారు ఎన్సీఆర్టీ బుక్స్ లోనే అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎందుకులే అని చెప్పి అందరు అడిషన్స్ అన్ని డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్న కాన్సెప్ట్స్ నుంచి అడుగుతాడు మోస్ట్ ప్రాబబ్లీ. ఫండమెంటల్ క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఈజీగా వచ్చే మార్క్స్ ని కూడా కోల్పోతున్నారు. సో మీరు బేసిక్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఉంటే ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళి ఏం అర్థం చేసుకుంటారు, ఫస్ట్ మీకు అసలు ఏం అర్థం కావు. సో దీనివల్ల మీరు మీ మార్క్స్ ని కోల్పోతారు, దాంతోపాటు మీ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతారు ఇన్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్. సో దీనివల్ల మీరు కోరుకున్న ర్యాంక్ కూడా మీకు రాదు. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్. ఎలా అంటే రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ ఎన్సీఆర్టీ బుక్. సో ఇంకా మెయిన్ గా కెమిస్ట్రీ టాపిక్ వస్తాను. కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఎన్సీఆర్టీ నుంచి ప్రిపేర్ అవుతే దాట్స్ క్వైట్ ఎనఫ్ ఫర్ ద జైమెన్స్ ప్రిపరేషన్. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ అక్కడి నుంచే మిమ్మల్ని అడుగుతాడు ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ అయితే. అండ్ ఇంకా నేను లాస్ట్లో చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ అయిన తర్వాత ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్. సో ఈ షార్ట్ నోట్స్ మీకు ఎప్పుడు బాగా వర్క్ అవుతుందంటే లాస్ట్ 1 వీక్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఉంటుంది చూడండి జేమెన్స్ కి, ఆ టైంలో ఈ షార్ట్ నోట్స్ ఓపెన్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ అవుతుంది. సో గైస్ ద సెకండ్ మెయిన్ మిస్టేక్ మీరు చేసేది ఏంటంటే నెగ్లెక్టింగ్ మాక్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్. ఎందుకని చెప్తున్నానంటే మెనీ స్టూడెంట్స్ స్కిప్ మాక్ టెస్ట్ ఆర్ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ. మేబీ ద సిలబస్ ఈజంట్ డన్ ఆర్ ద ఫియర్ ఫర్ ద లో స్కోర్స్. బట్ అవాయిడింగ్ మాక్ టెస్ట్ ఈజ్ రియల్లీ గోయింగ్ టు బ్యాడ్ విత్ ద ప్రాక్టీస్. ఎందుకంటే మీరు మాక్ టెస్ట్ రాయలేకపోతే మీకు అర్థం కాదు. యూ వోంట్ నో యువర్ స్పీడ్, యాక్యురసీ ఆర్ టైం మేనేజ్మెంట్. మీకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ జేఈ మెయిన్స్ టైంలో. మీరు అనుకోవచ్చు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓ దాంట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 90 క్వశ్చన్స్, 3 hours ఉన్నాయి, చాలా మంచిగా సరిపోద్ది అని చెప్పి అనుకుంటారు. అందులో మీరు కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. సో చేయలేనివి మీరు పక్కన పెట్టేస్తే చేసేవాడికన్నా మీరు టైం స్పెండ్ చేయాలి. సో 3 hours అనేవి నేను చెప్పిన డెఫినెట్గా సరిపోదు ఎవరైతే ట్రూగా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో. So you will struggle with exam pressure and decision making, and you may get panic and get stuck on tough questions and fail to complete the paper, crashing your score. మీ స్కోర్ అంతా పడిపోయింది, మీకు టైం మేనేజ్మెంట్ తెలియకపోతే. మీకు ఆ టైం మేనేజ్మెంట్ చేయాలంటే మీరు డెఫినెట్గా మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ అంటే మీ ఓన్గా మీరు మీ ల్యాప్టాప్లో కానీ మీ కంప్యూటర్లో కానీ రాసుకునే టెస్ట్ని మాక్ టెస్ట్ అంటారు. అంటే పక్కన ఎవరు ఇన్విజిలేటర్స్ లాంటి ఎవరు ఉండరు అనమాట. సో ఈ మాక్ టెస్ట్ అంటే ఏంటంటే మెయిన్గా మీకు ఒక జేఈ మెయిన్స్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దో అలాంటిది మీరు ఎగ్జామ్ కి ముందే టెస్ట్ చేసేదాన్ని మాక్ టెస్ట్ అంటారు. సో కొంతమంది ఏం చేస్తారు, ఈ మాక్ టెస్ట్ అంటే ఆ ఎప్పుడు రాసి జేఈ మీన్స్ ఎగ్జామ్ వెళ్ళే కదా అని చెప్పని అందరు లైట్ తీసుకుని కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమంది ఏం చేస్తారు, కావాలని వాళ్ళ ఫోన్స్ అండ్ వాళ్ళ బుక్స్ ని పక్కన పెట్టుకుని మాక్ టెస్ట్ చేస్తారు. సో అలా చేయకూడదు అనమాట. సో మాక్ టెస్ట్ అంటే మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే, ఓకే ఇవాళ నా జేఈ మీన్స్ ఎగ్జామ్ ఈ స్లాట్ లో ఉంది, ఇదే నా ఫైనల్ ఎగ్జామ్ అనుకుని మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకుని మీ పక్కన వాళ్ళు ఎలా ఉంటారు, అసలు యాజ్ ఏ రియల్ ఎగ్జామ్ లో మీరు ఏ ఎక్విప్మెంట్ తీసుకెళ్తారో అవే తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ సేమ్ రియల్ ఎగ్జామినేషన్ లో మీరు ఎలా ప్రిపేర్ అయ్యి రాస్తారో సేమ్ అలా రాస్తేనే యూ విల్ ఫైండ్ యువర్ మిస్టేక్స్. అలా చేస్తేనే మీరు ఎక్కడ దెబ్బతిన్నారని మీకు తెలిసింది. సో ఇలా చేయాలంటే ఫస్ట్ మీరు ఒకటి చేయాలి. ఏం చేయాలంటే స్టార్ట్ ఎర్లీ విత్ టాపిక్ వైజ్ ఆర్ పార్షియల్ స్టెప్స్. Move to full mock tests in the last 2 to 3 months. Analyze each and every test deeply. టెస్ట్ చేయండి. ఫస్ట్ మొత్తం ఎగ్జామ్ రాయండి. రాసిన తర్వాత చూడండి ఎక్కడెక్కడ మీరు మార్క్స్ కోల్పోతున్నారు, ఎందుకు కోల్పోతున్నారు అని చెప్పండి. అండ్ ఎందుకు కోల్పోతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు దాని అర్థం ఏంటంటే కాన్సెప్ట్లో ఇష్యూ ఉందా, మీరు అర్థం చేసుకోవడంలో ఇష్యూ ఉందా, లేదంటే నా సిల్లీ మిస్టేక్ చేశారా. సో సిల్లీ మిస్టేక్ మతలబ్ క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ చేశారా అని చెప్పని చూడండి. ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందంటే టైం క్రంచ్, టైం మేనేజ్మెంట్ మీకు కుదరలేదు. సో వాటిని రిసాల్వ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. మాక్ టెస్ట్ లేకుండా ఎవరైనా ఎగ్జామ్కి రియల్ ఎగ్జామ్కి వెళ్తే సో దే కాంట్ అచీవ్. ఐఎమ్ 100% షూర్ దే కాంట్ అచీవ్. సో నార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో కాలేజెస్లో జరిగే వాళ్ళు పేపర్ ఇస్తారు, అందులో 90 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు అది చేస్తారు ఓకే. కానీ మాక్ టెస్ట్ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ రియల్ ఎగ్జామ్లో రాస్తేనే మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది అనమాట ఎలా ఉంటుంది అని చెప్పి. సో దాట్స్ ద బేసిక్ థింగ్. అండ్ రెగ్యులర్లీ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ టు గెట్ ఎ ఫీల్ ఫర్ రియల్ ఎగ్జామ్. రియల్ ఎగ్జామ్ లాగా మీరు ఏమన్నా
ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పని మీరు ఇమాజిన్ చేసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా పీవైక్యూస్ చేసి తీరాలి. మీరు ఎన్ని పీవైక్యూస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వచ్చింది. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది, క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఎంత డిఫికల్టీ లెవెల్లో ఇస్తున్నాడు అని చెప్పి మీకు అంతా అర్థమవుతుంది. సో గైస్, ది థర్డ్ మిస్టేక్ చాలా మంది స్టూడెంట్స్ చేసేది ఏంటంటే నో రెగ్యులర్ రివిజన్. రివిజన్ లేకుండా చాలా మంది క్లాస్ విన్నాం అయిపోయింది ఇంక వెళ్ళిపోవడం, నోట్స్ రాసుకున్నాము అయిపోయింది వెళ్ళిపోవడం అంతే. రెగ్యులర్ రివిజన్ చేయకుండా జేఎంఎన్స్ క్వాలిఫై అవ్వడం అనేది జరగని పని. సో కన్సిస్టెంట్ రివిజన్ చేయకుండా అసలు జేఎంఎన్స్ క్వాలిఫై అవ్వడం అనేది జరగని పని. ఎందుకంటే విల్ ఫర్గెట్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్. ఇంకా ఏం గుర్తుంచుకోకపోతే ఇంకా మీరు జేఎంఎన్స్ ఎలా క్వాలిఫై అవుతారు? సో దీనివల్ల మీకు వచ్చేది ఏంటంటే టైం వేస్ట్. అండ్ ఏదైనా క్వశ్చన్ అడుగుతాను యూ విల్ గో అండర్ బ్లాంక్ ప్రెషర్, బ్లాంక్ మైండ్లోకి వెళ్ళిపోతారు, మీకు ప్రెషర్ కూడా పెరిగిద్ది ఏదైనా సమ్ చేద్దాం అనుకుంటే. సో ఇట్ లీడ్స్ టు సిల్లీ మిస్టేక్స్ అండ్ లో కాన్ఫిడెన్స్ while attempting జేఎంఎస్ ఎగ్జామ్. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ టు గెట్ ఏ రెగ్యులర్ రివిజన్. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇవాల్టి క్లాస్ మీరు విన్నారు, అన్ని జాగ్రత్తగా విన్నారు, మైండ్లోకి ఎక్కించుకున్నారు, అన్ని అర్థమైంది, మీకు నోట్స్ కూడా బాగా మెయింటైన్ చేసి రాసుకున్నారు. సో ఏం చేస్తారంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కాలేజ్ either you go to your hostel or your పీజీ or your home, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ డే మీరు ఏమేమి నేర్చుకున్నారు, మీకు ఏ క్లాసెస్ జరిగినాయి, మీకు ఏ కాన్సెప్ట్స్ జరిగినాయో అవన్నీ ఒకసారి రివైజ్ చేయండి. రివైజ్ చేస్తే ఓకే మేము ఇవాళ ఇది నేర్చుకున్నాం, సో ఇది చెప్పారు, మేడం ఇది చెప్పింది, వర్క్ ఇది ఇచ్చిందని చెప్పి అన్ని రివైజ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ డే దీని కంటిన్యూషన్ కాన్సెప్ట్ కదా మీ పర్టికులర్ ఫ్యాకల్టీ చెప్పేది. సో విల్ గెట్ టు నో ఇవాళ చెప్పే కాన్సెప్ట్కి మీరు ఫాస్ట్గా క్యాచప్ చేసేసుకుంటారు మీ ఫ్రెండ్స్ కన్నా. సో అందుకనే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు రివిజన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫర్ సపోజ్ పర్టికులర్ ఈ డే స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ రివిజన్ మీకు ఎప్పుడు ఉండాలంటే ఈ ఫస్ట్ డే నుంచి థర్డ్ డేకి, అంటే ఇవాళ కాకుండా రేపు ఎల్లుండ. సో ఆ థర్డ్ డేన మీరు మళ్ళీ హోల్ రివిజన్ చేసుకోవాలి. ఆ థర్డ్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 days గ్యాప్, 2 days కాదు సారీ, 7th డే. సో 3 తర్వాత 4, 5, 6, 7th, అంటే 3 తర్వాత నుంచి 4 days తర్వాత మీరు మళ్ళీ ఇంకొక క్విక్ రివిజన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మొత్తం మీద ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో యూ విల్ గెట్ టు నో అప్ టు వేర్ యూ హ్యావ్ అండర్స్టాండ్, మీకు ఎంతవరకు అర్థమైంది అని చెప్పి మీకు అంతా అర్థమైంది. ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా ఒక చోట పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఫైనల్ ఎగ్జామ్కి కానీ మీరు అవి తీసుకున్నప్పుడు మీకు ఫాస్ట్గా క్యాచప్ అయిపోద్ది అనమాట. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్. మీరు ఈ ఫస్ట్ రెండింటిని నెగ్లెక్ట్ చేసుకున్నా సరే పర్లేదు, కానీ రివిజన్ అంటే మీరు నేర్చుకున్న కొంత దానన్నా మీరు గుర్తుంచుకోవాలి కదా. ఎన్సీఆర్టీ పక్కన పెట్టండి, మాక్ టెస్ట్ పక్కన పెట్టండి, అవి కూడా డెఫినెట్గా చేసి తీరాలి. కానీ ఆ రెండు చేయాలంటే, అంటే ఎన్సీఆర్టీని మాక్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలంటే మీకు చదివింది గుర్తుండాలి. గుర్తుండాలంటే మీరు రివిజన్ చేయాలి. సో రివిజన్ చేయకుండా ఏది పాసిబుల్ కాదు జేఎంఎన్స్లో. సో అది నేను చెప్పొచ్చేది. సో దీస్ ఆర్ ద major mistakes which will do students in their JEE preparation. I hope you understood these mistakes. If anybody is making these 3 mistakes, try to change now. మీకు తెలియదు ఇప్పటిదాకా, ఇప్పుడన్నా తెలుసుకోండి, మారండి. And if anyone have done these mistakes, keep in the comment section below. I just want to change now. I have realized that these are the mistakes I have made. Now I am going to change my mistakes అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాట్స్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.